కామారెడ్డి చేసి వెళ్ళారు. ఇప్పుడు హెడ్ ఆఫీస్లో ఉన్నారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ కోఆపరేషన్ జేసీఓ గారు వచ్చారు. వారితో పాటు సీనియర్ ఇన్స్పెక్టర్ ఆడిటింగ్ వచ్చారు. వైస్ చైర్మన్ రమేష్ గారు, రౌఫ్ గారు, మన శ్రావణ్ గారు అగ్రికల్చర్ ఆఫీసర్, సహచర డైరెక్టర్లు, గ్రామ పెద్దలు. సంతోషం సంతోషం మంచిది ఉండాలి మహిళ. అయితే ఇక్కడ ఉన్న లక్ష్మీగౌడ అయితే ఈరోజు పెట్టిన కార్యక్రమం ప్రభుత్వము మారింది. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధుని ఇంట్రొడ్యూస్ చేసిపోయింది. అది అప్పటి నుంచి రైతులు ప్రజలు అలవాటు పడ్డారు. కాబట్టి ఏదైనా స్కీము ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు పెట్టాలా వద్దా అనేది తర్జన భర్జన ఉంటుంది. కానీ ఒకసారి పెట్టినాక చేసే ధైర్యము ఇక్కడ నుంచి ప్రధానమంత్రి రాష్ట్రపతి వరకు కూడా లేని పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అసంతృప్తి మొదలవుతుంది. కాబట్టి పార్టీలు, ప్రభుత్వాలు, రాజకీయాలకు సంబంధం లేదు. ప్రభుత్వం ఎవరున్నా ప్రభుత్వమే. కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం అదే. ప్రభుత్వ పథకాలు యథాతథంగా కొనసాగించాలి అనేది రైతులు కోరుకుంటున్నటువంటి వాస్తవం సుస్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనిలో నిబంధనలు పెట్టి కొంత తగ్గిద్దాము అనే ఆలోచన. రియల్ ఎస్టేట్ ప్లాటింగ్ వేసినాయో లేకపోతే పడావు భూములు ఎప్పుడో నక్సలైట్ల జమానాల్లో వదిలేసిపోతే అది అడవుల్లో కలిసిపోయిన భూములకు దానికి కూడా రైతు బంధు వస్తుంది అనేది విమర్శలు ఉన్నాయి. అటువంటి భూములకు ఎవరు ఇవ్వమన్నారు. ఈ పంట కురుదు విషయం వచ్చేసరికి మేడం, ఒక్క ఎకరం కూడా సాగులో లేకుండా లేదు. మొత్తం భూమికి రైతు బంధు రావాలి అనేది రైతులందరూ ఏకపక్షంగా కోరుకుంటున్నది మనం చూస్తున్నాము. దాంట్లో ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవు. అయితే ప్రభుత్వానికి బడ్జెట్ ఎక్కువైతుంది, తగ్గించాలి అనుకుంటే దానికి అవసరమైనటువంటి ఆదాయ వనరులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. లేదు ఉన్న దాంట్లో అనవసరంగా దుర్వినియోగం కాకూడదు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అది మొత్తం రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు. అదే మరి కలిహేరు మండలం ఉంది మనకి, వెంకటరెడ్డి గారని అక్కడ ఎక్స్ఎమ్మెల్యే ఉంది. బ్రహ్మాండమైనటువంటి పంట భూములు. అక్కడ ఒక రిజర్వాయర్ వచ్చింది, దాని పేరు కూడా మర్చిపోయింది, హల్దీవాగి. అట్లనే సేద్యమయ్యేటువంటి భూములకి ఎంత కష్టం నష్టం చేసే రైతుకు తెలుస్తుంది. ఇందాక తృణప్రాయంగా అంటా ఉన్నారు ఏంటంటే పట్టా భూమి ఉన్నటువంటి రైతుకి ఇస్తూ కౌలు పట్టదారికి పోతూ అంటే పట్టదారనే రాసుకుంటాడు. కౌలు రైతు కౌలు ఇచ్చినట్టు అగ్రిమెంట్ రాసుకోడు. కౌలు రైతు కింద చెలమణి అయ్యేది ఎట్లా, ప్రభుత్వానికి ఆధారం ఎట్లా, ఇవన్నీ సమస్యలు వస్తాయి. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా 5 ఎకరాల 10 ఎకరాల కాదు, మనము రైతుకి ఇస్తున్న ప్రోత్సాహం. నువ్వు ఎకరం చేస్తున్నావు, 30,000 పెట్టుబడి అవుతుంది, గొడగళ్ళ వాన పడుతుంది, లేకపోతే ప్రకృతి వైపరీత్యం వస్తుంది, మొత్తం ఊడ్చిపెట్టకపోతుంది. 1,200 1,500 రూపాయలు వస్తుంది, 30,000 పెట్టుబడి ఎక్కడ, వచ్చే 1,200 ఎక్కడ. అంటే మనకు వచ్చేదాన్ని మనమే ప్రశ్నించుకోవద్దు. రైతులకు వచ్చేటువంటి దాన్ని రైతులకు 3 సంవత్సరాలు ఇప్పుడు కాలం బాగుంది, సకాలంగా వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి, ఆదాయం వస్తుంది. కాబట్టి ఇన్ని మాట్లాడుకుంటున్నాం. 1 సంవత్సరం ఎండింది అనుకో, 3 సంవత్సరాల నుంచి వచ్చిన ఆదాయం పోతుంది. రెండోది, నేను పంట కూతులో భూమిగా కౌళ్ళు ఇక్కడ పరిస్థితులు తెలుసు, కొన్ని గ్రామాల్లో ఉన్నాయి. రైతుకి సగం 4,000 వస్తే 2,000 ఆయనకి ఇచ్చి 2,000 నేను తీసుకున్నాను. అది రైతు కౌలుదారు ఒప్పందంలో ఉంటుంది తప్ప అది ఇది పాలసీగా తీయమంటే ప్రభుత్వానికి ఆ నిబంధనలకి లోబడి రాదు. కాబట్టి మనము మెజారిటీ పీపుల్ ఏంటంటే రైతు బంధు పూర్తిగా సేద్యంలో ఉండేటువంటి భూమి, 2 పంటలు పండించేటువంటి భూములు. ఇప్పుడు 2వ పంట నీళ్లు లేవు, పంట వేయలేదు, పంట వేయని దానికి రైతు భరోసా ఇవ్వమని ఎవరు కోరుకోరు. అటువంటి ఈ గత ప్రభుత్వంలో దుర్వినియోగం జరిగినాయి అనేది నిర్ధారణ అయింది. కాబట్టి అటువంటివన్నీ నిలుపుదల చేసి యథార్థ 30,000 తెచ్చుకోవాలి. ఎవరికైనా భారం అంతే. నువ్వు 50 కిలోలు మోస్తావు, ఇంకొక ఆయన 100 కిలోలు మోస్తాడు. 100 కిలోల మీద ఎకరం 1 కిలో కూడా మోయలేడు. అందుకని మోయలేని భారం రైతుల మీద ఇవ్వద్దు. రైతులకు ఆసరా ఉండాలి, రైతులకు ప్రోత్సాహం ఉండాలి, వీళ్ళు వ్యవసాయం వైపు ఆకర్షించబడాలి అనే ఆలోచనతో పెట్టినటువంటి స్కీమ్. కానీ
ఇదేదో జేబులో పాకెట్ మనీ సాయంత్రానికి బిర్యానీ వైన్ షాప్కి వెళ్ళే పైసలు కాదు. నిజంగా నికాసు ఉండేటువంటి రైతులు ఎవరు అట్లాంటి లేరు. ముఖ్యంగా ఈ ఊర్లో మాత్రం నిజాయితీగా ఉన్నటువంటి రైతులు. కాకపోతే ఇక మన ప్రభుత్వానికి రైతులు లేకపోతే వ్యవసాయం చేసే పరిస్థితులు లేవు. మొత్తం మూలన పడే పరిస్థితులు అవుతుంది. కౌలు రైతు 50 ఎకరాలు చేస్తాడు, అసలు రైతు ఏమో 2 ఎకరాలు పండించుకోలేక ఉన్న 2 గేదెలని పాలు పిండుకోలేక అమ్ముకొని ఉంటున్నారు. కాబట్టి ఏంటంటే ఇంకా శ్రావణ్ చెప్పినట్టు ఇంకా వేరే నిబంధనలు వస్తాయి. ఒకటి, ఈ గ్రామంలో తీర్మానం వరకు వచ్చేసరికి డిస్ప్యూట్ లేకుండా సాగులో ఉన్నటువంటి భూమికి అందరికీ రైతు భరోసా రావాలి. రెండోది, కౌలు రైతులకు కూడా లాభం జరగాలి. అది ఎట్లా జరగాలి? మరి కౌలు వచ్చింది, ఆనవాయితీ వచ్చింది. మన పిల్లలు హైదరాబాద్లో చదువుకుంటున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, బండి లోన్ తీసుకోవాలి, 2 వీలర్స్. నువ్వు 3 ఇయర్స్ తండ్రికి అవసరం లేదు, కొడుకు అవసరం. కానీ రైతులకి అవగాహన కలిగించాల్సిన విషయం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయండి. వ్యవసాయం మీద వచ్చిన ఆదాయం కాబట్టి ఎగ్జంప్షన్ తీసుకోండి. మీకు ఎంత మిగిలిందో దానికే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. నీకు మొత్తం ఎగ్జంప్షన్ ఉంటే మొత్తం వస్తుంది. వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్లో వచ్చేటువంటి కాదు. ఇప్పుడు ఉద్యోగస్తులు, లేకపోతే వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, పరిశ్రమలు ఉన్నటువంటి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేది వేరు. రైతు బిడ్డల కోసం, చదువుల కోసం, విద్యా రుణాల కోసం, 2 వీలర్స్ బళ్ళు కొనుక్కోవడం కోసం, తీసుకునే లోన్ కోసం బ్యాంకులు ఇన్సిస్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుంటున్నారు. పంటల బీమా ఒక్క నిమిషం సరికంటే ఈ సబ్జెక్టులో ఇప్పుడు పెట్టిన ఎజెండాలో సంబంధం ఉందా లేకున్నా, నేను ఇందాక చెప్పినట్టు 30,000 రూపాయలు పెట్టుబడి పడితే ఇన్సూరెన్స్ రేపు 3,000 కూడా వస్తలేదు. కాబట్టి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి ఒక ప్రత్యేకమైనటువంటిది 100% రిఫండబుల్, అట్లీస్ట్ 50% అయినా. అంటే 30,000 పెట్టుబడి అయితే 15,000 రావాలి రైతు. దాంతోపాటు ఇంకా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఈ నష్టపరిహారం వస్తుంది. దాంతోపాటు రైతాంగానికి ఇంకా కావాల్సినటువంటి సౌకర్యాల గురించి దాన్ని కోడిగుడ్డు మీద ఈకలు పెట్టినట్టు రైతులకు వచ్చే సహాయం ఉండడం కాదు. భూమి లేని పేదలు ఉన్నారు, లేకపోతే భూమి ఉన్న అరెకరము తోటి నలుగురు బతకాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి వాళ్ళకి వ్యవసాయ భూములు ఏ రకంగా ఏర్పాటు చేయాలనేటువంటి ఆ ఎజెండా వేరు. ఇవాళ ఉన్నది మాత్రం రైతు భరోసా, అట్లాగే బీమా గురించి కూడా మనం చెప్పినాము. కాబట్టి ఈ విషయాల మీద స్పష్టత ఉండేటట్టు మన గ్రామస్తులందరికీ సహకార సంఘం తరఫున ఏర్పాటు చేసినా కూడా పై నుంచి అధికారులు వచ్చింది. కాబట్టి నేను కూడా ఒక సొసైటీ చైర్మన్ గారు కాదు, ఒక రైతుగానే నా అభిప్రాయం చెప్తామనేటువంటి ఆలోచనతో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నూతన చెప్పు ఐటీ నోటీస్ వస్తుంది, వాళ్ళకు రైతు భరోసా రాదంటే కరెక్ట్ కాదు కదా. ఇవ్వాలంటే దానికి ఒక లిమిట్ పెట్టండి. మొత్తం ఏదో వాళ్ళు లక్ష చెప్పండి కదా. అదే మనం చెప్పామంటే ఎందుకంటే 100 డబ్బులు అంటే మన అకౌంట్లో పడుతుంది, క్యాష్ రావట్లేదు. అది నా అభిప్రాయం. అది మేము చెప్పేది అంటే 10 ఎంతన్నా ల్యాండ్ ఉన్నాయి. వ్యవసాయం చేస్తే దానికి ఇవ్వాలి, చేయకపోతే అవసరం లేదు. సాగుబడిలో ఉన్నదానికి ఇవ్వాలి, సాగుబడి చేస్తేనే ఇవ్వాలి. ఇప్పుడు సర్పంచ్ సాబ్ అన్నట్టు సాగు ఎంత సాగు ఉందో